మిర్చి కొనుగోలుకైతే గుంటూరు మిర్చి యార్డు ఆదివారం సాయంత్రమే గేట్లు తెరవబడ్డాయండి. ఎందుకంటే దూరాభారం నుంచి వచ్చే వెహికల్స్ కి మిర్చి టిక్కీలకి లోపల పార్కింగ్ చేసుకునే అవకాశం కల్పించడం కోసం తెరిచారు. మిర్చి కొనుగోలుకు గుంటూరు యార్డు పునఃప్రారంభం మొదలైంది. సోమవారం నుంచి అంటే ఈ రోజు కొనుగోలుకు ఏర్పాట్లు చేశారు. మిర్చి యార్డుకు గత 9 నుంచి ఈ నెల 8 వరకు వేసవి సెలవులు ఇచ్చారు. గడువు ముగియడంతో సోమవారం హుషారుగా యార్డు ప్రారంభం జరిగే అవకాశం కల్పించింది. ఓవైపు ఎగుమతి ఆర్డర్లు ఎక్కువగా వస్తూ ఉండడంతో మరో దిశగా ఇప్పటికే సెలవు కాలంలో కూడా తేజ రకానికి ₹1000 రేటు పెంచి కొన్నారు. దీంతో ప్రారంభం హుషారుగా సాగుతోంది అని తెలుస్తోంది. చూద్దాం ఈ రోజు సాయంత్రానికి రేట్లు ఏం పలుకుతున్నాయి, ఏ రేట్లు పలుకుతున్నాయో తెలుద్దాం. కానీ ఇప్పుడు మార్కెట్ ఓపెనింగ్ గురించి తదితర విషయాలు అయితే పూర్తి సమాచారం తెలుసుకుంటాం. మామూలుగా ఈ రోజు నుంచే మిర్చి యార్డులు ఓపెన్ కావాల్సి ఉన్నప్పటికీ నిన్న మధ్యాహ్నానికి మిర్చి యార్డు గేట్లు ఓపెన్ అయ్యాయి. ఇవాళ ఉదయం నుంచి ప్రారంభం కానున్న లావాదేవీలు. ఈ విషయానికి నిన్న ఆదివారం రోజే ఆంధ్రజ్యోతిలో కథనాన్ని కూడా ప్రచురించారు. వేసవి సెలవుల అనంతరం గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆదివారం సాయంత్రమే గేటు తెరవడం జరిగింది. వివిధ జిల్లాల నుంచి వచ్చే మిర్చి టిక్కీల కోసం అమ్మకానికి తీసుకొచ్చే రైతులను వాళ్లకు మాత్రమే ఆదివారం రోజు మార్కెట్ యార్డులకు అనుమతి. ఈ విధంగా అని చెప్పేసి గేట్ల దగ్గర ఉన్నటువంటి సిబ్బందికి అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. యార్డు ప్రాంగణాలన్నీ శుభ్రం చేయించారు. లావాదేవీలకైతే అన్ని రకాలుగా సిద్ధం చేయడం జరిగింది. మిర్చి టిక్కీలు వచ్చే ఏరియాలో ఎక్కడ ట్రాఫిక్ అంతరాయాలు జరగకుండా కూడా ట్రాక్టర్లు గాని, ఆటోలు గాని, మినీ లారీలు గాని ఏదైనా మిర్చి టిక్కీలు వచ్చే వాహనాలకి రైతులు తీసుకొచ్చే మిర్చి టిక్కీలను ఆయా సంబంధిత కమిషన్ దుకాణాల దగ్గర దిగుమతి చేయించి వారి వాహనాలను వీలైనంత త్వరగా బయటికి పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఉదయం 7 గంటలకు బెల్ కొట్టగానంటే కరెక్ట్ గా ఈ వీడియో రికార్డింగ్ టైం ఉదయం 7 గంటలకు జరుగుతుందండి. ఈ పాటికే మార్కెట్ యార్డులో లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. కమిషన్ వ్యాపారులు వ్యాయామం ప్రారంభించాలని చెప్పేసి స్పష్టంగా అధికారులు చెప్పడం జరిగింది. యార్డు తెరవగానే కొనుగోళ్లు అంటే 6:30కి అట్లా యార్డు తెరుస్తారు. తెరగానే ఏలం పాటలు, టిక్కీ మిర్చీలు అమ్మకాలు మొదలవుతాయి. గతంలో ఎందుకు సెలవులు ఇచ్చారంటే ఎండలో తీవ్రతగా ఉన్న దృష్ట్యా మిర్చి యార్డులో పనిచేయడానికి ఆ ఘాటుకి ఉన్న కారణంగా సెలవులు ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. ఎందుకంటే హమాలీలు కూడా మనుషులే, అక్కడ వ్యాపారాలు కూడా మనుషులే. ఆ యొక్క మిర్చి ఘాటుకి అనారోగ్యం పాలవుతారనే ఉద్దేశం మీద సెలవులు ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడైతే ఎండల తీవ్రత తగ్గింది కాబట్టి సెలవులు ముగిశాయి. సెలవులు ఇవ్వగానే అప్పటి వరకు మార్కెట్ యార్డులో ఉన్నటువంటి మిర్చి టిక్కీలన్నీ బయటికి తరలించి గేట్లు వేయడం జరిగిందంట. దాంతో చాలా మంది రైతులు కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసుకుని బ్యాంకుల ద్వారా లోన్ తెచ్చుకోవడం కూడా జరిగింది. కొంతమంది అయితే రేటు తక్కువకైనా అమ్మేశారు. యార్డులు మూసినప్పుడు కూడా ఇళ్ల దగ్గర వ్యాపారాలు, వ్యవసాయ పంట సాగుల దగ్గర వ్యాపారాలు చేసుకుని మిర్చిని తక్కువ కూడా అమ్ముకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఏసీ రకానికి అనుకోకుండా రేటు పెరిగింది. చైనా నుంచి ఎగుమతులు కూడా పెరిగాయని చెప్తా ఉన్నారు. అది ఇవాళ సాయంత్రానికి అయితే పూర్తి సమాచారం వస్తుంది. యార్డు మూసేసరికైతే రోజుకి కింటా ధర 10,000 నుంచి 13,000 వరకు నడుస్తా ఉన్నది. దాని తర్వాత ఎక్స్పోర్ట్ క్వాలిటీ అయినటువంటి తేజ మిర్చి రకానికి గాను కింటాకు 1000 నుంచి 1,500 రూపాయలు పెరిగినట్టుగా సమాచారం ఉంది. చైనా నుంచి ఎక్స్పోర్టింగ్ ఆర్డర్ 2-3 రోజుల నుంచి విపరీతంగా పెరిగింది అని చెప్తున్నారు. దాని ప్రభావం ఈ రోజు సాయంత్రానికి తెలుస్తుంది. దాని కారణంగా ఇవాళ మిర్చి యార్డుల్లో గుంటూరు కావచ్చు, ఇతర మిర్చి యార్డుల్లో కూడా కొనుగోలు విపరీతంగా జరుగుతుందని అంచనా వేస్తా ఉన్నారు. చెన్నై నుంచి ఎక్కువగా కంటైనర్లు వచ్చాయి. చెన్నై కృష్ణపట్నం పోర్టు నుంచి చైనాకి ఎక్కువగా ఎగుమతి అవుతా ఉంటాయి కాబట్టి కంటైనర్ ద్వారా మిర్చి టిక్కీలు ఎగుమతి చేస్తారు. దానిని బట్టి ఊహించేది ఏంటంటే చైనా నుంచి ఆర్డర్లు భారీగా వచ్చాయని అంచనా వేస్తా ఉన్నారు. ఇక్కడ కంటైనర్లు లోడింగ్ అయి షిప్ ఎక్కించగానే మొత్తం నగదుని వెంటనే బ్యాంకు రైతు ఖాతాకి జమ చేయడం అయితే జరుగుతూ ఉంటది. ఆయా సంబంధిత కంటైనర్లు అయితే చెన్నై నుంచి ఆల్రెడీ వచ్చున్నాయంట మన గుంటూరు మిర్చి యార్డుకి. NH-16 సర్వీస్ రోడ్డులో వీటన్నిటిని పార్కింగ్ చేసి పెట్టుండారట. ఇవాళ అంటే ఇప్పుడు కరెక్ట్ గా 7-10 అవుతున్న టైం ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ అయి ఉంటుంది. రైతుల నుంచి మిర్చి కొనుగోలు చేసి కంటైనర్లన్నీ నింపి లోడింగ్ లో పెట్టేందుకు ఎగుమతిదారులు తగిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఆ కంటైనర్ల సంఖ్య అవి చూసినప్పుడు ఎక్కువగా ఆర్డర్ వచ్చాయని చెప్తున్నారు. దానికి అనుగుణంగా మిర్చి ధర మరీ ఎక్కువ పలికే అవకాశం ఉందని చెప్పేసి అంచనా వేస్తా ఉన్నారు. మొత్తానికి ఏది ఏమైనా ఇవాళ సాయంత్రానికి లేదా మధ్యాహ్నం 3-4 గంటల సమయానికే
మిర్చి ధర ఏమి రేటు పలికింది, ఇది ఏ క్వాలిటీ ఎంత పెరిగింది అనే విషయంలో మళ్ళీ మనం వీడియో చేద్దాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలంటే కామెంట్ రూపంలో తెలపండి.